హలో అండి, నా పేరు కస్తూరి లక్ష్మి. ఎల్పీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రవ్వ పులిహోర ఎలా చేసుకోవాలో నిమ్మకాయతో చెప్తాను. చాలా బాగుంటుంది. రాత్రి టిఫిన్లా తినచ్చు, మార్నింగ్ దాకా కూడా బాగుంటుంది. ప్రయాణంలో తీసుకెళ్ళచ్చు. మనం ఏ గిన్నెలో చేయదలుచుకున్నామో ఆ గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేయండి, 2 టీ స్పూన్లు. ఎందుకంటే అంటుకోకుండా చాలా బాగా వస్తుంది అన్నమాట. అందుకు తర్వాత 3 గ్లాసులు నీళ్లు పోయండి. చిన్న గ్లాసులు తీసుకున్నాను నేను. 3 గ్లాసులు నీళ్లు పోయండి. 1.5 రవ్వ వేస్తా, అందుకని డబల్ అనమాట. 3 గ్లాసులు నీళ్లు తీసుకోండి. తర్వాత పసుపు వేయండి, 1 టీ స్పూన్ పసుపు వేయండి. నీళ్లు పసుపు వేసాం ఇప్పుడు దాకా. తర్వాత 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేయండి. మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోతే మామూలు నార్మల్ సాల్ట్ కొంచెం తగ్గించాలి, 3/4 వేసుకోవాలి. తర్వాత నూనె వేయండి. అంటే పొడి పొడిగా రావాలంటే కొంచెం నూనె వేస్తే బాగా వస్తుంది. 3 టీ స్పూన్ నూనె వేయండి. మరగబెట్టండి, ఇలాగ మూత పెట్టి బాగా మరగటం మొదలుపెట్టాక 1.5 చిన్న గ్లాసుతో రవ్వ వేయండి. బియ్యపు రవ్వ బయట దొరుకుతుంది, మీకు లేకపోతే బియ్యం గ్రైండ్ చేసుకుని చేసుకోవచ్చు. జల్లిచ్చేస్తే పిండిపోతుంది, రవ్వ ఉంటుంది. ఆ రవ్వ వాడుకోండి. 1.5 గ్లాస్ రైస్ రవ్వ ఇలా వేసేసి కలిపేసి మూత పెట్టండి. ఒక 7 నిమిషాల్లో అయిపోతుంది. ఈలోగా పోపు సామాన్ రెడీ చేసుకోండి. ఇలాగ తీసి చూడండి, బాగా పట్టుకు చూడండి ఉడికిందా లేదా, లేకపోతే ఇంకో 2 మినిట్స్ ఉంచండి. అడుగంటకుండా చక్కగా వచ్చేస్తుంది ఇలాగా పొడిగా. ఉడకపోతే మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుకోండి. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు దీనిలో పోపు వేసుకుంటే చాలా. ఓ పక్కన స్విచ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఓ పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఒక ప్యాన్ని తీసుకొని పోపు వేసేందుకు వేడి చేయండి. అందులో 5 టీ స్పూన్లు నూనె వేయండి, పోపుకి అన్నమాట. నూనె వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎర్ర రెడ్ చిల్లీస్ అంటారు కదా, మిరపకాయలు 3. తర్వాత 1.5 మూఫలి వేయండి, అంటే గ్రౌండ్ నట్స్, లేకపోతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీరు. అన్నీ కలపండి, ఇలాగా వేయించండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక. ఇంగు వేయండి, 1/2 టీ స్పూన్ ఇంగు వేయండి. అన్నీ మళ్ళీ కలపండి ఒకసారి. అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోండి. పచ్చిమిరపకాయలు మీ ఇష్టం, 3-4 మీ ఇష్టం. నేనైతే 5 వేసాను. చీల్చి వేయండి, కారం పడుతుంది కొంచెం, చక్కగా బాగుంటుంది. ఇది మర్నాడికి కూడా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ప్రయాణాల్లో తీసుకెళ్ళచ్చు కూడా. ఇవి రవ్వలో వేసేసి, ఉడికిన రవ్వలో వేసి బాగా కలపాలి. నిమ్మకాయ రసం వేసుకోవాలి. 3 నిమ్మకాయలు మీడియం సైజు తీసుకున్నాను నేను. ఆ సైజు బట్టి పుల్లగా లేకపోతే మీరు ఇంకొక కాయ కూడా పిండుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. అది కొంతమంది పులుపు ఎక్కువ తినరు, కొంతమంది బాగా తింటారా, దాన్ని బట్టి వేసుకోండి. కలిపి చూసుకోండి. ఇలా బాగా కలిపి దేవుడికి కూడా ప్రసాదంలాగా పెట్టచ్చు, చాలా బాగుంటుంది. గుళ్ళోకి కూడా ఇవ్వచ్చు ప్రసాదం చేసి ఇలాగా. అంతే, అయిపోయింది మన రవ్వ పులిహోర. ఎంతో రుచికరమైంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.